ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రాము, శ్యాము అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. చిన్ననాటి నుంచే వారిద్దరూ కలిసి ఆడేవారు, చదువుకునేవారు, ఏ పని చేసినా కలిసి చేసేవారు. ఊరి అందరికీ వారి స్నేహం అంటే ఆదర్శం. ఒక రోజు రాము తండ్రి ఊర్లోని పెద్ద వ్యాపారితో కలిసి నగరానికి వెళ్ళమని చెప్పాడు. రాము ఆనందంగా శ్యామును కూడా పిలిచి, రా శ్యామూ, మనిద్దరం కలిసి నగరానికి వెళ్దాం, కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అన్నాడు. శ్యాము కొంచెం సందేహపడ్డాడు. నగరం పెద్దదిరా, మనలాంటి వాళ్లకు కష్టమవుతుందేమో అన్నాడు. కాని రాము ధైర్యం ఇచ్చి, మనం కలసి ఉన్నంతవరకు ఏ కష్టమూ కష్టం కాదు అన్నాడు. ఇద్దరూ బస్తా వేసుకుని నడక ప్రారంభించారు. మార్గం పొడవుగా ఉంది. మధ్యలో అడవి వచ్చింది. రాత్రి పడుతోంది. రాము అన్నాడు, ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుందాం. ఇంతలోనే వెనుక నుంచి ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చేసింది. ఇద్దరూ భయపడ్డారు. రాము చెట్టెక్కి పైకి ఎక్కిపోయాడు. శ్యాముకు చెట్టు ఎక్కడానికి వీలు కాలేదు. అతను వెంటనే నేలపై పడి, ఊపిరి బిగపట్టి చనిపోయినట్టుగా నటించాడు. ఎలుగుబంటి వచ్చి వాసన చూసి, శ్యాము శ్వాస తీసుకోలేదని అనుకుని, చనిపోయాడని భావించి వెళ్ళిపోయింది. రాము కిందకు దిగి నవ్వుతూ అడిగాడు, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నదిరా? శ్యాము నిశ్శబ్దంగా నవ్వుతూ అన్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు చెట్టెక్కి నన్ను వదిలేసే మిత్రుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. రాము సిగ్గుపడ్డాడు. అప్పటి నుండి అతడు నిజమైన స్నేహం అంటే కష్టంలో తోడుగా ఉండడమే అని గ్రహించాడు. ఆ రోజు తర్వాత రాము, శ్యాము ఇద్దరూ నిజమైన అర్థంలో మిత్రులయ్యారు. నమ్మకం, పరస్పర గౌరవం, సహాయం అన్నీ నేర్చుకున్నారు.